వింజమూరు పంచాయతీలో అనేక సమస్యలు చుట్టుముట్టాయని వార్డు సభ్యులు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వింజమూరులో సర్పంచ్ సృజన, ఉప సర్పంచ్ జయలక్ష్మి అధ్యక్షతన పంచాయతీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 17 అజెండాలతో కూడిన తీర్మానాలను వార్డు సభ్యులకు వివరించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో పంచాయతీలో ఎటు చూసినా పారిశుధ్యం తాండవిస్తోందని మండిపడ్డారు. ప్రధాన రహదారుల వెంబడి బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం లేదని, వీటి వల్ల దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు వార్డు సభ్యులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగడం లేదని, రాత్రి వేళల్లో చీకట్లో నడవాలంటే ప్రజలు భయంగా తిరుగుతున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన సర్పంచ్ తక్షణమే మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వింజమూరు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం గౌరవ సర్పంచ్ ఎం సృజన గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 18 అజెండాలతో కూడిన మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. వాటిలో ప్రధానంగా శానిటేషన్ పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వార్డు సభ్యులు కూడా ప్రధాన సమస్యలైనటువంటి శానిటేషన్ మరియు వీధి దీపాల గురించి చర్చించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యలను సభదృష్టికి కూడా రావడం జరిగింది. మాకు ప్రధానంగా జీతాలు పెంచమని వాళ్ళు కోరి ఉన్నందువల్ల బాడీ కూడా సానుకూలంగా స్పందించింది. అలాగే సభ్యులందరూ కూడా పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలనే విధంగా మనకి సభ్యులు సూచించడం జరిగింది. రేపటి నుంచి ప్రతి వీధిలో శానిటేషన్ మరియు డ్రైన్స్ క్లీనింగ్ ను చేయడం జరుగుతుంది. అదే పాగింగ్ కూడా చేయమని అడిగి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం మన గ్రామ పంచాయతీ మొత్తం కూడా పాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా సర్పంచులు కొన్ని మెయిన్ గా రహదారుల విషయం కూడా చర్చించడం జరిగింది. మనకి నిధుల లభ్యత మేరకు వాళ్ళు అడిగిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చడానికి ముందుంటామని తెలియ